అంటే మీరిప్పుడు ఇండియా వైడ్‌గా మీకు పాపులారిటీ, గుర్తింపు వచ్చిందని మీరు చెప్తున్నారు. మీరు కొంచెం 'దురంధర్ 2' మూవీలో యాహ్! ఉజైర్ బలోచ్ యాహ్! విలన్ తమ్ముడుంటాడు. అవును. ఆ హీరో పక్కనే ఉంటది క్యారెక్టర్ అవును. ఎక్కువ అవును. సేపు. యాహ్! ఆహ్, ఉజైర్ బలోచ్ లాగా మీరున్నారని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పారు. ఒక ఇద్దరు, ముగ్గురు చెప్పారు. హ్మ్. అంటే ఫేస్ ఫీచర్స్ అవి అట్లా ఉన్నాయి. హ్మ్. సో, మైట్ బి అంటే 'దురంధర్‌లో' మళ్ళీ అంటే ఆయన చేసాడు కాబట్టి నేనిక్కడ 'ఉస్తాద్ భగత్ సింగ్' చేశాను. హ్మ్. చూద్దాం ఫ్యూచర్‌లో ఏమైనా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు పిలిస్తే తప్పకుండా అంటే హిందీలో ఇప్పటివరకు జాట్ చేశారు గదా! హిందీలో బాలీవుడ్‌లో. జాట్ చేశాను సార్. అంటే నేనేమనుకుంటున్నానంటే షోలే వచ్చినంత వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనదంతా 90స్ జనరేషన్. హ్మ్. షోలే టు 'బాహుబలి' వరకు బాలీవుడ్ ఈస్ వెరీ బిగ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. షోలేకి ముందు మనకు తెలియనిదేంటంటే నేను చాలా మంది దగ్గర తెలుసుకున్నది ఇండస్ట్రీకొచ్చిన తర్వాత, షోలేకి ముందు సౌత్ ఇండస్ట్రీయే టాప్‌లో ఉండేది. హ్మ్. అంటే నేను సౌత్, నార్త్ అని డివైడ్ చేయట్లేదు. అందరూ ఇండియాయే. కాకపోతే షోలే టు 'బాహుబలి' ఎక్కువ బిజినెస్ చేసినవి బాలీవుడ్ ఫిల్మ్స్. హ్మ్. 'బాహుబలి' నుంచి ఎవ్రీథింగ్ హాస్ గాట్ చేంజ్డ్. హ్మ్. సో, అక్కడి నుంచి 'బాహుబలి' గాని, 'పుష్ప' గాని, 'కేజీఎఫ్' గాని, 'కాంతార' గాని ఇట్లా 'ట్రిపుల్ ఆర్.' 'పుష్ప', 'ట్రిపుల్ ఆర్' ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక టాప్ దీంట్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఒక తెలుగువాడినయ్యుండి, ఇంతమంది తెలివైన తెలుగు తెలుగు డైరెక్టర్లు ఉంటుండగా, చుట్టూ తిరిగి మళ్ళీ నేను టికెటేసుకొని బొంబాయికెళ్ళి, అక్కడ కూర్చొని, అక్కడ ఏదో ఒక ఫ్లాట్ తీసుకొని, తెలిసి తెలియని వాళ్ళతో ఉండే కన్నా, బాలీవుడ్డే తిరిగి తెలుగు డైరెక్టర్లతో మేము పని చేస్తాం. తెలుగు డైరెక్టర్లు మాకొక అవకాశం ఇవ్వండి అని పెద్ద పెద్ద స్టార్స్ అడుగుతున్న టైంలో, నేను మళ్ళీ బాలీవుడ్ సైడ్ కాన్సంట్రేట్ చేసే కన్నా, టాలీవుడ్‌లో ఉండి, ఇక్కడ సినిమాలు చేసి, బాలీవుడ్ వాళ్ళు పిలిపించుకుంటే, చూద్దాం వీలుంటే వస్తాను అనే స్థాయికెళ్ళాలన్నది నా కోరిక. అది జరుగుతుంది కూడా.